రామ్మా. డాక్టర్, నేను చెప్పినమ్మా ఈమె. ఓకే, ఎన్నో నెలమ్మా? 3వ నెల. సరే, వెళ్ళి ఆ టేబుల్ మీద పడుకో. ఎందుకు? ఏంటి ఆ ప్రశ్నలు? వెళ్ళి పడుకో. చెకప్ చేయొద్దా? వద్దు డాక్టర్, నాకు చెకప్ వద్దు. ఏంటి చెకప్ వద్దా? చెకప్ చేయకుండా, సర్టిఫై చేయకుండా డబ్బులు ఇవ్వడానికి ఇదేమన్నా బ్యాంకా? ఇది గవర్నమెంట్ హాస్పిటల్. అప్లికేషన్ ఫిలప్ చేయగానే డబ్బులు రావు. వెళ్ళి పడుకో. అవును, ఈ విషయాలన్నీ ముందు వీళ్ళకి చెప్పలేదా? లేదు డాక్టర్, చెప్పే తీసుకొచ్చాను. రామ్మా, వచ్చి పడుకో. చెకప్ చేస్తేనే డబ్బులొస్తాయి. డాక్టర్, దయచేసి చెకప్లేం వద్దు డాక్టర్. నన్ను కాపాడండి చాలు. నాకు చిన్న సాయం చేయండి ప్లీజ్ డాక్టర్. ఏంటి కాపాడాలా? సాయం చేయాలా? ఏంటమ్మా నీ మాటలు? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. అసలు నేను గర్భవతిని కాను. తప్పనిసరి పరిస్థితుల్లో అలా నటిస్తున్నాను. ఏంటి నటిస్తున్నావా? డాక్టర్, అసలు ఈ డబ్బులు, మందులు, మాత్రలు నాకేం వద్దు. మాకు ఒక చిన్న సమస్య వచ్చి నేను నా భర్త కలిసి ఇలా నటిస్తున్నాం. దయచేసి ఈ విషయం బయటున్న మా అత్తకేం చెప్పొద్దు డాక్టర్. మీ గవర్నమెంట్ని మోసం చేసి డబ్బు తీసుకోవాలని రాలేదు. మా అత్తయ్యకి అసలు విషయం తెలియక ఆ కవిత చెప్తే నమ్మి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నన్ను క్షమించండి డాక్టర్. నన్ను బయటపెట్టి ఇబ్బందుల్లోకి నెట్టకండి డాక్టర్. నాకు చిన్న సాయం చేయండి. నన్ను క్షమించండి డాక్టర్. ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను. నటిస్తున్నావా? నేను నీకు సాయం చేయాలా? వెళ్ళు, ముందు బయటికి వెళ్ళు. డాక్టర్, నేను చెప్పేది కాస్త వినండి. మర్యాదగా చెప్తున్నా, వెళ్ళి అవతలికి. ప్లీజ్ డాక్టర్, నేను చెప్పేది వినండి. వెళ్ళమంటే ఏంటి నువ్వు అసలు? డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్ డాక్టర్. అర్చన, ఓహో, నువ్వేనా ఈ దొంగ గర్భవతి అత్తవి? ఏమంటున్నా డాక్టర్ గారు? నా కోడలు గర్భవతి కాదా? దీనికి గర్భవతి వేషం కట్టి మోసం చేసి డబ్బులు కాజేద్దామనొచ్చారా? బాలే నాటకం ఎంచుకున్నారే, బాగా నటిస్తున్నారు. ఇంతకీ ఎవరి వాట ఎంత? ఏయ్, నీకు వాటా ఉందా? ఏమో నాకేం తెలియదు డాక్టర్. ఏం కవిత, నీకు తెలిసిన వాళ్ళని చెప్పి ఇలాంటి ఫ్రాడ్స్ని తీసుకొచ్చిస్తే నీ వల్ల నేను మాట పడాల్సి వచ్చింది. నాకు అసలు విషయం తెలీదు. గర్భవతి అన్నారు, నేను సాయం చేద్దామని తీసుకొచ్చాను. ఏయ్, మర్యాదగా అందరూ బయటికి వెళ్ళండి, లేకపోతే పోలీసులు పిలిపించాల్సి ఉంటుంది. ఛీ, ఏం మనుషులో ఏమో. మీరు ఊహించింది నిజమే అన్నారు. నేను గర్భవతిని అన్నారు అత్తయ్య. ఏమ్మా అర్చన, నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పి మీ ఇంటికి ఫోన్ చేస్తున్నప్పుడైనా ఒక్క మాట కాదు అని అనలేదే? ఆ వార్త తెలిసి సంతోషంగా మీ వాళ్ళందరూ వచ్చినప్పుడు అమ్మ రాలేదే అని బాధపడ్డావే, కానీ మీరంతా విన్నది అంతా అబద్ధం అని ఒక్క మాట అనలేదే? అప్పుడు నువ్వు అందరినీ మోసం చేస్తున్నావని నీకు తెలియలేదా? కోడలి పిల్ల అని చెప్పి ఎంతో ప్రేమగా పిలిచానే కానీ ఒక్కనాడైనా కోడలుగా చూసుకున్నానా అమ్మా? కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. నీ గురించి ఊరు వాడా గొప్పగా చెప్పుకున్నాను. ఇప్పుడు అందరి ముందు తల దించుకునేలా చేశావు.
ఎరా గోపి, నేనేదైనా తప్పు చేస్తే నాన్న ఇది తప్పు అని నొక్కి చెప్పేవాడివే, మరి నువ్వెందుకు తప్పు చేశావురా? నా కొడుకు తప్పుని తప్పుగా ఎత్తి చూపించే నిఖార్సైన మనిషి అని నే గర్వపడేవాడినిరా. ఇప్పుడు నిన్ను నువ్వే మోసం చేసుకుని మమ్మల్ని ఎందుకురా మోసం చేశావు? దర్జాగా తలెత్తుకు తిరిగేవాడు ఇప్పుడు అందరి ముందు తలదించుకున్నావు కదరా. ఎందుకురా అంత అబద్ధం ఆడావు? అర్చన, ఎందుకమ్మా ఇలా మాతో మా సంతోషాలతో పరాచకాలాడావు? ఈ ఇంటికి మీ అమ్మకి పడకపోయినా నువ్వు ఇంట్లో సంతోషంగా ఉన్నావని మేమంతా ప్రశాంతంగా ఉన్నామే. ఇప్పుడు ఈ తుఫానేమిటి? ఇంత పంచాయతీ ఎందుకు? మీ అమ్మ చూడమ్మా ఎలా ఉందో. కాస్త తగ్గుతుందిలే అనుకుంటే నీ అబద్ధంతో మళ్ళీ మొదటికొచ్చింది. అల్లుడు గారు, అది ఆడిన అబద్ధానికి మీరెలా వత్తాసు పలికారు? మీరంటే మీ అత్తగారికి అంతగా ఇష్టం లేకపోయినా మేము మీ మీద కొండంత నమ్మకాన్ని ఉంచామే. ఎందుకిలా దగా చేశారు? బావుగారు, మా ఫీలింగ్స్ మీకు అర్థం కావట్లేదా? ఒక్క నిమిషం మా ప్లేస్లో మీరుండి చూడండి, ఎంత బాధేస్తుందో. రే గోపి, ప్రతి చిన్న విషయాన్ని నాతో చెప్పి చేసే అలవాటు నీకు చిన్ననాటి నుంచి ఉంది. అందుకే నా గోపి నాతో అబద్ధం ఆడలని ఇంత క్రితం వరకు నమ్మాన్రా. కానీ నువ్వు అబద్ధానికింత బలంగా తోడు నిలబడ్డావని తెలియగాని నీ మీద నాకున్న నమ్మకాలన్నీ చచ్చిపోయాయిరా. వాటితో పాటే నా అనుకున్న నా గోపి కూడా చచ్చిపోయాడురా. అది పెద్దనాన్న, వద్దురా, అలా పిలవద్దు. నువ్వు 1,00,000 కారణాలు చెప్పొచ్చు, కానీ అబద్ధమైతే చెప్పావు. మీ 2 కుటుంబాల మధ్య ఏదైనా సమస్య వస్తే నేను మధ్యవర్తిత్వం నడిపి ఆ సమస్యను పరిష్కారం చేసేవాణ్ణి. కానీ నీ అబద్ధం నన్ను దోషిగా నిలబెట్టింది. నువ్వు వాడిన అబద్ధానికి నేనే సమాధానం చెప్పాలిరా. ఈ నాటకంలో వీళ్ళిద్దరే కాదు బావుగారు, మరో పాత్ర కూడా ఉంది. చాలా బాగా నటించింది. చిలక పలుకులు కూడా పలికింది. ఏంటి భాగ్యం నువ్వనేది? కడుపుతో ఉన్న అర్చన నెలవారీ ఆడవాళ్లకొచ్చే కడుపు రెప్పికి మాత్రలు కొనదని తెలిసి ఆ మాత్రల గురించి నేను అర్చనను నిలదీస్తే ఆవిడగారు నీళ్లు అవలారు. అప్పుడు ఈవిడిగారు పెద్ద ఆరిందన మధ్యలో దూరి ఆ మాత్రలు తన కోసమేనని తన వద్దన్ని తెమ్మనని చెప్పి నన్ను మోసం చేసి ఆమెను కాపాడింది. లేకపోతే ఇప్పుడు తెలిసిన నిజం ఆ రోజే బయటపడేది. వీళ్ల జతకు ఇది కూడా చేరింది. చూడబోతే వీళ్ళంతా కూడబలుక్కుని మనల్ని వాచమ్మలు చేశారు. ఏంటమ్మా రాణి, మీ అమ్మ చెప్పేది నిజమేనా? చదువుకున్న దానివి, చిన్నపిల్లవి, ఇలా అబద్ధాలకు తోడవుతావా? వాడేననుకున్నా, నువ్వు అవమానించావన్నమాట. ఎందుకమ్మా ఇలా చేశావు? ఏరా, అన్నగా చెల్లెలు మంచి చెడు చూడాలి కాని ఇలా అబద్ధాలకు సపోర్ట్ చేయమని చెప్పడం ఏమన్నా ధర్మంగా ఉందా? అర్చన, నువ్వన్నా నిజం చెప్పమ్మా. అంత అబద్ధం ఆడటానికి కావలసిన బలమైన కారణం ఏమిటి? బావుగారు, మీరే నా నిజం చెప్పండి. ఎందుకు ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది? ప్లీజ్ చెప్పండి. చెప్పరా గోపి, ఎందుకురా మౌనం? నిన్నేరా ఎంతమంది అడుగుతున్నా కూడా ఏం సమాధానం చెప్పే? ఏదో ఒక సమాధానం చెప్పరా. ఎంతసేపు అలా గోడ గుట్టిన మేకులా చలనం లేకుండా ఉంటావు? ఇప్పటికైనా నిజం చెప్పు. వాడెందుకు చెప్తాడండి? అస్సలు చెప్పడు. వాడికి పెళ్ళామే లోకం, దాని కొంగు పట్టుకు తిరిగే రకం. ఎన్ని అవమానాలు చేసినా పెళ్ళాన్ని వదులుకోలేడు కదా. అసలు విషయం ఏంటో నేను చెప్తాను. పెళ్ళంతో కాపురం చేయడం కోసం దాని గొడ్రాలతనం కప్పిపుచ్చడానికి ఆడిన నాటకం అండి ఇది.
ఇంత స్పష్టంగా తెలుస్తుంటే ఇంకెందుకండి వాడిని అడిగేది? ఏం కూసావే? నా కూతురు గొడ్రాలా? ఇంకా అనుమానమా? ఖచ్చితంగా నీ కూతురు గొడ్రాలే. కాకపోతే నీ కూతురికి ఎందుకింత భయం, ఎందుకింత నాటకం ఆడింది? ఇప్పుడు ఈ విషయం బయటపడకపోతే మెల్లగా కడుపుపోయిందని మరో డ్రామా ఆడేవాళ్ళు. ఇవన్నీ నీ కూతురు వేసిన ప్లాన్లే కదా. నువ్వెన్నన్నా వాడికి పెళ్ళం అంటే తీపి, అందుకే పెళ్ళం కోసం నీ కొంప చుట్టూ తిరిగాడు, రాయబారాలు పంపాడు. ఆవిడగా ఆడించింది వీడు ఆడాడు. ఎరా గోపి, అంతేనా? చిచ్చి, అసలు నువ్వే మనిషివి? వంశం ఉద్ధరించడానికి వచ్చిన కోడల మీద నిందలేస్తావా? గొడ్రాలు అని అనడానికి నీకు నోరెలా వచ్చిందే? అసలు అసలు అంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇలాంటి పాపపు మాటలు మాట్లాడితే ఆ నోటికి పక్షవాతం వస్తుంది. పాపాత్మురాలా, కాస్త ఆ నోరు అదుపు చేసుకో. నా మీద, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద బురద చల్లడం తప్ప నీకు వేరే పని లేదా? కనీసం ఏ మాట మాట్లాడుతున్నావన్న జ్ఞానమన్నా ఉంచుకో. అసలు అసలు వాడదానివేనా? నేను ఆడదాన్ని కాబట్టి కన్నానే. ఇదిగో నా పిల్లలు నా కళ్ళెదుటే నిక్షేపాల ఉక్క ముక్కలా ఉన్నారే, కానీ నువ్వు కన్నావుగా ఓ గొడ్రాల్ని. అమ్మా, నోరు మూసుకుంటావా? అర్చన ఇంకొక మాట మాట్లాడినా మర్యాద తగ్గదు. ఇప్పుడు మీ అందరికి ఏం కావాలి? నిజం తెలియాలి, అంతేగా? చెప్తాను. మీరేం చెప్తారు? అత్తే చెప్పేశారుగా, ఇంకా మీ చెప్పడానికే ఉంది. అదే నిజం, అంతే. నిజం అది కాదు. అర్చన, అనవసరంగా నింద నీ మీద వేసుకోకు. అమ్మా, చాలా తప్పుగా మాట్లాడు. అర్చనని గొడ్రాలు అని చాలా పెద్ద తప్పు చేశావమ్మా. చాలా బాధగా ఉంది అర్చన. ఇంకా నిజం దాచడం మంచిది కాదు. చెప్పేస్తాను, అర్చనలో ఎలాంటి లోపం లేదు, సరేనా? వింటున్నావా? బాగా విను. నా కూతుర్ని గొడ్రాలు అన్నావే, నా బిడ్డలో ఏ లోపం లేదని నీ కొడుకే చెప్తున్నాడుగా. సరిగ్గా చెవులు పెట్టుకుని విను, బుర్ర పెట్టుగా ఆలోచించు. అతను చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోందిగా, లోపం నా కూతురు దగ్గర లేదు, ఉన్నదంతా నీ కొడుకు దగ్గరే ఉందని. ఏంటే, నా కొడుకు దగ్గర లోపం అంటున్నావా? అదే కదా నిజం. అతని నోటంటేగా చెప్తున్నాడు. అంటే అంటే నీ ఉద్దేశం ఏంటే? నేను ఆడదాన్ని, నా బిడ్డలు గుండ్రాళ్ళు, నిక్షేపం, ఉక్కుముక్కలు అన్నావే. అదిగో నీ పెద్ద కొడుకు మగాడు కాదు, శిఖండే. వరలక్ష్మి, ఏం మాట అన్నావే నువ్వు? కొడతారా? కొట్టండి, కొట్టండి. మీరు కొట్టినా చంపినా అదే నిజం. ఇప్పటికైనా తెలిసిందా? నీ కొడుకు బలహీనతల్ని, పరువు ప్రతిష్టల్ని, గౌరవ మర్యాదల్ని ఈ సమాజంలో మగాడు అనిపించుకోవడానికి నా కూతురు అబద్ధమాడింది, అతనితో కలిసి నాటకమాడింది. నీ కొడుకు మగాడు కాకపోయినా నువ్వు దాన్ని గొడ్రాలు అని నిందించినా మౌనంగా భరించింది, ఒప్పుకోవడానికి సిద్ధపడింది. అదేనే నా పెంపకంలోని సంస్కారం. ఏంట్రా ఏంట్రా ఆవిడలా మాట్లాడుతుంటే మౌనంగా నిలబడ్డావు? అమ్మా, ఏ అత్తగారు తన అల్లుడు గురించి మాట్లాడుకోవడని మాటలు మాట్లాడుతుందిరా? ఇలా అనిపించుకోవడానికేనా ఇంత నాటకం ఆడింది? ఈ మాటలు వినడానికేనా నిన్ను కంటికి రెప్పలా పెంచుకుంది? ఏంటే ఏంటే నువ్వు మాట్లాడుతుంది? దుర్మార్గపు మాటలు నీవా నావా? మాతో వియ్యమంది మా అబ్బాయి మీద నిందలేస్తున్నావా? ఏం బావగారు, మీరేం మాట్లాడరే? మీ చేతుల మీదుగా పెరిగిన గోపిని ఆవిడంత మాట్లాడుతుంటే చూస్తూ నిలబడతారే?
మావయ్య నువ్వేంటయ్యా ఇలా రాయిలా నిలబడ్డావు? నీ కొడుకు మగాడు కాదని ఆవిడ మగరాయిలా మాట్లాడుతుంటే ఏమి మాట్లాడకుండా ఇలా దిష్టిబొమ్మలా నిలబడతావే? ఇన్ని మాటలు వింటూ నేను బతకడం కంటే చావడం మేలయ్యా. నా కొడుకు ఇన్ని మాటలన్నా నీ నోట్లో పురుగులు పడతాయే. నువ్వు నాశనం అయిపోతావే, నాశనం అయిపోతావు. నా కడుపు మండి సేపిస్తున్నాను, నువ్వు సర్వ నాశనం అయిపోతావే, నాశనం అయిపోతావు. ఆ శాపనార్థాలు పెట్టాల్సింది నేనే. నీకు నీ కొడుకు గురించి తెలుసు. కావాలని నాటకవాడి అబద్ధం చెప్పి నా కూతురుతో పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేశావు కదే. ఆ పాప ఊరికే పోదు. మేమేం పాపం చేశామని మాకు వియ్యపురాలుగా దాపురించావే? అర్చన, అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నీ జీవితం నాశనం అయిపోయింది. వీడికి నేనిచ్చి పెళ్లి చేసి చేతులారా నీ జీవితాన్ని నేనే నాశనం చేసేశాను. అయ్యయ్యో, అయ్యో, నా కూతురు జీవితం పాడు చేసిన పాపాత్మురాలిని. నా కూతురు జీవితం నాశనం అయిపోయింది. నేనే నా కూతురు జీవితాన్ని నాశనం చేశాను. అయ్యో. లక్ష్మి, అమ్మా, లక్ష్మి, లక్ష్మి, అమ్మా, లక్ష్మి, అమ్మా, 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 అమ్మా.